Hi viewers, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. GST లో చాలా మంది GST ఇన్వాయిస్లు క్రియేట్ చేసేటప్పుడు, GST రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు టాక్సబుల్ వాల్యూ దగ్గర ఏ వాల్యూ వేయాలి, ఇన్వాయిస్ వాల్యూ అంటే ఏంటి, టాక్స్ అమౌంట్ అంటే ఏంటి తెలియక ఇబ్బంది పడుతున్నారమా. సో చాలా మంది డౌట్ అడుగుతున్నారు. సో అందరికీ ఈజీగా ఉండటం కోసం ఈ స్మాల్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెషర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. మనం జిఎస్టీలో కావచ్చు, వేరే ట్యాక్సెస్లో కావచ్చు, ట్యాక్సబుల్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేస్తాం. మనము గుడ్స్ పర్చేస్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు ట్యాక్సబుల్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తామా. మనం ట్యాక్సబుల్ ఇన్వాయిస్ క్రియేట్ చేసినప్పుడు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు మనకు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ట్యాక్సబుల్ వాల్యూ అని, ఇన్వాయిస్ అమౌంట్ అని, ట్యాక్స్ అమౌంట్ అని. ఆ కాలమ్స్లో ఏం వేయాలో తెలీదు. సో ఇప్పుడు మనం జిఎస్టీలో ఇన్వాయిస్ ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో ట్యాక్సబుల్ వాల్యూ అంటే ఏంటి, ఇన్వాయిస్ వాల్యూ అంటే ఏంటి, ట్యాక్స్ అమౌంట్ అంటే ఏంటో నేర్చుకుందామా. సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందిమా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇన్వాయిస్ ప్రిపేర్ చేశాను. జిఎస్టీ ఇన్వాయిస్ టాలీ ప్రైమ్లో చూడండి, ఒక సేల్స్ ఇన్వాయిస్ జిఎస్టీ ఇన్వాయిస్ ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో జిఎస్టీ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఒక ఇన్వాయిస్ వేసుకున్నాం ఇక్కడ సో ఈ సేల్స్ ఇన్వాయిస్ ఫార్మేట్ ఇది. ఎవరికి సేల్ చేస్తున్నాము, గోయంకా ట్రేడర్ వాళ్ళకి సేల్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఏ ఐటమ్స్ సేల్ చేస్తున్నాము, ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నామో వేసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి అమౌంట్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ 30,000 ఒకటి ఉంది, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అమౌంట్ ఉంది, ఇక్కడ 38,400 ఉంది మా. సో దీంట్లో మనకి ట్యాక్సబుల్ అమౌంట్ ఏంటి, ట్యాక్సబుల్ అమౌంట్ అంటే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయకముందు వచ్చే అమౌంట్ని ట్యాక్సబుల్ అమౌంట్ అంటాము. ఇక్కడ మన ట్యాక్సబుల్ అమౌంట్ 30,000 అండి. ఇక్కడ చూడండి, సో మనకి కీబోర్డు, మానిటర్ సేల్ చేసాము. సో వాటి రేటు, వాటి అమౌంట్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి 30,000 మనకి. ఇప్పుడు మనకి ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత అండి, 30,000 రూపీస్ మన ట్యాక్సబుల్ అమౌంట్. సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయకముందు వచ్చే అమౌంట్ని ట్యాక్సబుల్ అమౌంట్ అంటాము. ఇప్పుడు ఈ 30,000 పైన మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్యాక్స్ అమౌంట్ అంటే ఏది మనకి, ట్యాక్స్ అమౌంట్ అంటే ఇది మా 4,200 ఉంది కదా, దీన్ని మనం ట్యాక్స్ అమౌంట్ అంటాము. ట్యాక్స్ అమౌంట్ అంటాం మనము. టోటల్ ట్యాక్స్ అమౌంట్ మనకి ఎంత వచ్చింది, 8,400 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఇన్వాయిస్ అమౌంట్ అంటే ఇది లాస్ట్లో మనకి 38,400 ఉంది కదా, దీన్ని ఇన్వాయిస్ అమౌంట్ అంటామా. సో 38,400 మనకి ఇన్వాయిస్ అమౌంట్. ఇక్కడ 30,000 ఉండేది. సో లైక్ మనకి అది ట్యాక్సబుల్ అమౌంట్ ఇక్కడ వస్తుంది కదా, దీన్నే ట్యాక్సబుల్ అమౌంట్ అంటాము. ఇది వచ్చి మనకి ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ట్యాక్స్ అమౌంట్. సో ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూద్దాము. ప్రింట్ క్లిక్ చేస్తున్నాను, కరెంట్ తీసుకొని ఇక్కడ ప్రివ్యూ. మనకి యాక్చువల్గా జిఎస్టీ ఇన్వాయిస్ ఫార్మేట్ ఇలాగ ఉంటుంది, ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది. దీంట్లో మన కంపెనీ డీటెయిల్స్, సో మనం గూడ్స్ ఎవరైతే సేల్ చేస్తున్నామో కస్టమర్ డీటెయిల్స్, జిఎస్టీ నెంబర్, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూసారంటే ఇన్వాయిస్లో మనకి ఏ ఐటమ్స్ మనం సేల్ చేస్తున్నాము, వాటి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏంటి, క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత, అమౌంట్ వచ్చింది మా. ఇక్కడ 30,000 రూపీస్ ఉంది కదా టోటల్ అమౌంట్. దీన్నే ఈ 30,000 రూపీస్నే మనం ట్యాక్సబుల్ అమౌంట్ అంటాము. సో నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాము. సో ఇది ట్యాక్స్ అమౌంట్ 38,400, ఇది ఇన్వాయిస్ అమౌంట్, ఇది టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే మీరు మనకి ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఇచ్చారు కింద. ఇక్కడ చూడండి టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ అని ఇచ్చారు చూడండి, ఇన్వాయిస్లోనే ట్యాక్సబుల్ వాల్యూ అని ఇచ్చారు 30,000. ట్యాక్స్ రేట్ ఎంత, 14% క్యాలిక్యులేట్ చేశారు. సో టోటల్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ ఎంత వచ్చింది, టోటల్ ట్యాక్స్ అమౌంట్. సో నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ ఇచ్చారు, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ సపరేట్గా. సో టోటల్ ట్యాక్స్ అమౌంట్ 8,400 అయింది మనకి. ఇలా మనకి ఇన్వాయిస్లోనే క్లియర్గా డిస్ప్లే అవుతుందండి. మనకైతే ఇన్వాయిస్ ఫార్మేట్ ఇది మా జిఎస్టీ ఇన్వాయిస్ ఫార్మేట్ అనేది మనకి ఎప్పుడు ఇలాగ ఉంటుంది. చూడండి జిఎస్టీ ఇన్వాయిస్ ఫార్మేట్ మనకి ఎప్పుడు ఇలాగ ఉంటుంది. ఒకసారి జూమ్ చేసామంటే సో దిస్ ఈజ్ ఇన్వాయిస్ ఫార్మేట్ మనకి. సో మనము మన కంపెనీ నేమ్ ఏంటి, మనం ఎవరికి సేల్ చేసాము, మన ఇన్వాయిస్ నెంబర్ ఎంత, ఏ డేట్లో సేల్ చేసాము,
వాటి జిఎస్టీ నెంబర్స్ ఏంటి, నెక్స్ట్ మనము ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాము, ఎంత క్వాంటిటీ, రేట్ ఎంత, సో అమౌంట్, ఇలా క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మేట్, సేల్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మేట్. సో దీంట్లో మనము ట్యాక్సబుల్ వాల్యూ అంటే ఏంటి, ఇన్వాయిస్ అమౌంట్ అంటే ఏంటి, ట్యాక్స్ అమౌంట్ అంటే ఏంటి తెలుసుకోగలగాలి. సో ఇలా మనకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో అదేవిధంగా మనము జిఎస్టీ రిపోర్ట్స్ చూసినప్పుడు కూడా, ఇప్పుడు ఒకసారి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్దాము. ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1 ఓపెన్ చేస్తున్నాను. సో మనం జూలై మంత్లో ఇన్వాయిస్ క్రియేట్ చేసాము, జూలై మంత్ డేట్ ఇస్తున్నాను. సో ఇక్కడ కూడా చూడండి, ట్యాక్సబుల్ అమౌంట్ అనేది మనకి సపరేట్ కాలంలో ఉందండి. సో ఇప్పుడు మన జూలై మంత్కి సంబంధించి టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ మనకి 80,000 రూపీస్, టోటల్ ట్యాక్స్ అమౌంట్ 17,400 మా, టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ 97,400. అంటే ఈ ట్యాక్సబుల్ అమౌంట్ అంటే ఏంటంటే, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికంటే ముందుండే అమౌంట్నే ట్యాక్సబుల్ అమౌంట్ అంటాము. ఓకేనా. సో ఈ ట్యాక్సబుల్ అమౌంట్ పైన ట్యాక్స్ పర్సంటేజ్ వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ట్యాక్స్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ట్యాక్సబుల్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ రెండు యాడ్ చేసుకుంటే ఇన్వాయిస్ అమౌంట్ వస్తుంది మనకి. 30,000 ప్లస్ 8,400, 38,400. సో ట్యాక్సబుల్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ రెండు యాడ్ చేసుకుంటే ఇన్వాయిస్ అమౌంట్ వస్తుందండి. ఇక్కడ కూడా చూడండి, ట్యాక్సబుల్ అమౌంట్ ప్లస్ ట్యాక్స్ అమౌంట్ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఇన్వాయిస్ అమౌంట్ అనేది వస్తుంది. సో ట్యాక్సబుల్ అమౌంట్ అంటే ఏంటి, ట్యాక్స్ అమౌంట్ అంటే ఏంటి, ఇన్వాయిస్ అమౌంట్ అంటే ఏంటి. సో మనం రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం GSTR 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అక్కడ కాలమ్స్లో అడుగుతుంది ట్యాక్సబుల్ అమౌంట్ అంటే ఏంటి, ట్యాక్స్ అమౌంట్ అంటే ఏంటి, ఇన్వాయిస్ అమౌంట్ అంటే ఏంటి అని అక్కడ మనం ఈ అమౌంట్స్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ టాపిక్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో కొంతమందికి ఇంకా తెలియట్లేదు. సో ట్యాక్సబుల్ అమౌంట్ అంటే ఏంటి, సో ట్యాక్స్ అమౌంట్ అంటే ఏంటి, ఫ్రెషర్గా ఉండే వాళ్ళకి కొంతమందికి అర్థం కావట్లేదు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను. వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, బికాస్ ఇది చాలా మందికి షేర్ అయిందంటే ఇన్ఫర్మేషను వాళ్ళకు వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఈ వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.